హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. బ్రేక్‌ఫాస్ట్ టైంలో పెట్టుకునే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. అతి తక్కువ సమయంలోనే మనం ఇది తయారు చేసుకొని చిన్నారులకి పెట్టుకోవచ్చు. సేమ్ రెసిపీని మీరు ఇంగ్రీడియెంట్స్ మార్చుకుంటూ పిల్లలకి పెట్టొచ్చు. పిల్లలకి పెట్టే ఫుడ్ ఎప్పుడు మారుస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అనేవి చిన్నారులకైతే అందుతాయి. ఈ రెసిపీ 6థ్ మంత్ నుండి 2½ ఇయర్స్ పిల్లల వరకు పెట్టుకోవచ్చు. 2 ఇయర్స్ పైబడిన పిల్లలకి కూడా పెట్టొచ్చు. కానీ ఇది ప్యూరీ టెక్స్చర్‌లో ఉంటుంది కాబట్టి 2½ ఇయర్స్ పిల్లలకి అంతగా నచ్చదు. 2½ ఇయర్స్ పిల్లలకి పెట్టాలి అంటే మీరు ఈ రెసిపీని సెమీ సాలిడ్‌గా ప్రిపేర్ చేసుకొని పెట్టవలసి వస్తుంది. మీరు మొదటిసారి ఛానల్‌ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కోసం స్టీల్ గిన్నెలో 500 ml వరకు నీళ్లను పోసుకుని, అందులో ఒక చిన్న గిన్నెను పెట్టుకుని కొద్దిగా నీళ్లను పోసుకుని, పైన ఒక బౌల్‌లో పీల్ చేసి కట్ చేసుకున్న క్యారెట్‌ని స్టీమ్ చేసుకోవాలి. మీరు మీకు అనుకూలంగా మీకు నచ్చినట్లుగా క్యారెట్‌ని అయితే స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా కూడా స్టీమ్ చేసుకోవచ్చు అని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ మెథడ్‌ని అయితే చూపిస్తున్నాను. మీరు స్టీమర్ కొనకుండానే ఈ మెథడ్‌లో యాపిల్‌ని, స్వీట్ పొటాటోని, స్వీట్ కార్న్‌ని, పొటాటోని అయినా స్టీమ్ చేసుకుని చిన్నారులకి పెట్టే రెసిపీస్‌లో ఉపయోగించుకోవచ్చు. 20 మినిట్స్‌లో చక్కగా క్యారెట్ ఇలా స్టీమ్ అయి ఉంటుంది. దీన్ని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని లో ఫ్లేమ్‌లో ద్వారగా వేపుకోవాలి. నలిపి చూస్తే అటుకులు ఇలా పొడి పొడిలాగా అయిపోవాలి. అప్పుడే చక్కగా అటుకులు డ్రై రోస్ట్ అయినట్టు. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న అటుకుల్ని పొడిలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో 200 ml వరకు నీళ్లను పోసుకుని గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని వేసి, స్టీమ్ చేసుకున్న క్యారెట్ ప్యూరీని కూడా వేసి 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పుని వేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారినాక అంతగా మీరు బనానా ప్యూరీనైనా యాడ్ చేసి చిన్నారులకి అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.